మొత్తానికి ముగ్గురత్తాలతో బాగా దంచిపించినవులే, అందరితో బాగా చెరిగిపించినవులే, గంటె బాగా పట్టుకొని పిండి వంటలు చేయించినవులే, 10 మంది రాళ్ళ ఇద్దరు తీసినావు. ఇంకేం చెయ్యాలి కొడుకు? అప్పుడే ఏమైందిరా దొంగనా తండ్రి? ముగ్గురత్తలకి సన్యాసం ఇప్పించి వాళ్ళని హిమాలయాలకు పంపించేదాకా నేను ఊరు వదిలిపెట్టలను. అమ్మమ్మమ్మమ్మమ్మ, వాళ్ళప్పుడే హిమాలయాలు పోతే మీ అమ్మ కాళ్ళు ఎవరు పట్టుకుంటారు? అందుకోసానికి హిమాలయాల ప్రోగ్రాం క్యాన్సల్. కానీ ఒక్క సంగతి యాద పెట్టుకో, మన ఇద్దరం తండ్రి కొడుకులు లెక్క నటిస్తున్నామన్న సంగతి ఆ చాముండమ్మ వాసన పట్టిందో మన కేల్ ఖలాస్. చాముండేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. ఒంగోలు గంగరాజేనా? చాముండమ్మ నమస్తే. ఇద్దరం కలిసి 20 ఏళ్ళయింది. మళ్ళీ ఇన్నేళ్లకు కలిసే అవకాశం నాకు దొరికింది. ఎసైందో చెప్పు. అదే చెప్పబోతున్నాను. రక్తపు మడుగులో చేతులు కడిగే నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే ఎన్నాళ్ళు కబురు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నీతో పని పడింది, అందుకే ఫోన్ చేశాను. అద్దంటావేంటి చాముండమ్మా? నువ్వు కోరితే కొండ మీద శవాన్ని కూడా కిందకు దొర్లించరా? నీ సమర్థత నాకు తెలుసు. 20 సంవత్సరాల క్రితం ఏ పథకంతో అన్నయ్య ప్రాణాలు తీసావో అదే పథకంతో మరో ప్రాణం తీసి ఆ శవాన్ని నా కాళ్ళ దగ్గర ఉంచాలి. అర్థమైందా? అర్థమైంది చాముండమ్మా. ఎవరిని లేపేయాలో చెప్పు. వీరభోగ వసంతరాయలు. ఎవడ్రా ఈ తల్లి మన ఢిల్లీగా చక్రాలను పెట్టాడు? ఎరా, ఇంతవరకు మన ఎదురుగా ఉన్నాడు. ఆడెక్కడున్నాడు, ఏమయ్యాడు, ఎక్కడ కనిపించడారా? ఈడబ్బా ఈడేసే డ్రెస్సు ఈ ఆకులు దూస్తే ఒకే రంగులో ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చగా కనపడుతుంది. రారా, పదరా. ఈ పార్టీ డ్రెస్ చుట్టూ ఈ ఆకులు ఉన్నంత కాలం ఎవడో నా ఆకు కూడా రాల్చలేడు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా నియోజకవర్గంలో మీ మీద హత్యా ప్రయత్నమా? ఇది నాకు, నా ప్రెస్టేజ్కే అవమానం. ఎంత ఘోరం చేసిన ఆ కిరాతకులు ఎవరో చెప్పండి, వాళ్ళని జీవితాంతం చీకటి కొట్లో ఉండేలా చేస్తాను. అబ్బో, వెనకటికి ఒక పులి మేకల మందికి కాపలా ఉంటాను అందట. నీ ఇలాగే. ఎవరిని నువ్వనేది? ఏమిటి అలా చూస్తున్నావు? కొంపదీసి నన్ను కూడా చంపిస్తావా? అనుమానమే ఉంది. రక్తం కళ్ళ చూడడం అలవాటు పడ్డ వాడికి రక్త సంబంధం ఒక లెక్క. నువ్వు చంపిస్తే చచ్చిపోవడానికి నేనేమైనా అమాయకుడైన అన్నయ్య అనుకున్నావా? అప్పుడు కూడా ఇదే పద్ధతిలో నీ పార్టీ మనుషులకు పచ్చబట్టలు వేసి అన్నయ్యని చంపించావు కదా. ఈ ఎంపీ కాస్త తెలివైనడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదవి కోసం సొంత కూతుని పరాయి మగాడి దగ్గర పంపించి నీకు ప్రాణాలు తీయడం ఒక లెక్క కాదు. ఇన్నాళ్ళు ఊరు నోరు ముయించి మీరు అధికారం చెలాయించారు. ఇప్పుడు ఆ ఊరే మీ నోరు ముయించడానికి ఎదురు చూస్తోంది. నీకున్న హిస్టరీ చూసినాక హిస్టరీలో అశోకునికి ఔరంగజేబు కూడా ఇంత లేదనిపిస్తుంది. ఇన్నాళ్ళు హైకమాండ్ హైయెస్ట్ కమాండ్ అనుకున్నా గాని నీ కమాండింగ్ చూసినాక హుసేన్ సాగర్ లా బుద్ధులు లెక్క పడ్డా. ఇక ఎప్పుడు లేస్తానో ఏందో. చూడు, నువ్వు హంతకురాలవని, పదవి కోసం ఏమైనా చేయగలవని నీ కుటుంబంలో వాళ్లే ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చారు. ఇవన్నీ పోలీస్ రికార్డులోకి చేరుకుంటాయి. ఇక ముద్దుల అత్తగారి కమాండ్లకు కాలం చెల్లింది. రిమాండ్ మీద జైలుకి వెళ్లే టైం దగ్గర పడింది. నీలాంటి వాళ్ల పిచ్చి బెదిరింపులు నా రాజకీయ గాథల్లో మడిచిపెట్టిన పేజీలు. నేను తలుచుకుంటే ప్రత్యర్థుల్ని క్షణంలో చంపి అరక్షణంలో వాళ్ల శిలా విగ్రహాలకి దండలు వేసి సన్మానాలు చేయించుకోగలను. ఇది మామూలాడిది కాదు, సింగంపల్లి వారి పులి బిడ్డ.